కాకులకి మనం పెట్టే అన్నం చనిపోయిన మన పితృదేవతలకి ఎలా చేరుతుందో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణ కాలంలో జయంత అనే ఒక కాకి సీతమ్మ వారిని గాయపరిచింది. ఇది తెలిసిన వెంటనే శ్రీరాముడు ఆగ్రహంతో ఆ కాకిని శిక్షించారు. కాకి ఒక కన్ను కోల్పోయింది. కాని అక్కడితో ఆ కథ ఆగలేదు. ఆ తర్వాత శ్రీరాముడు ఆ కాకికి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు. కాకులు భూలోకానికి మరియు పితృలోకానికి మధ్య వారధదిలా ఉండాలని ఆశీర్వదించారు. అందుకే మన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి మనం పెట్టే పిండాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం మనం పెట్టే అన్నం కాకి తింటే అది నేరుగా మన పితృదేవతల ఆత్మలకు శాంతిని కలిగిస్తుంది. ఒకవేళ కాకి ఆ అన్నాన్ని ముట్టుకోకపోతే మన పితృదేవతలు అసంతృప్తిగా ఉన్నారని అర్థం. తరతరాల నుంచి వస్తున్న ఈ ఆచారం కేవలం మూఢనమ్మకం కాదు. అది మన పూర్వీకుల పట్ల మనకున్న గౌరవం, మన కృతజ్ఞత. ఫ్రెండ్స్, మీ పితృదేవతల ఆశీస్సుల కోసం ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.